శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం భజించి నీ పొగడనా స్వామి శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం. శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం భజించి నీ పొగడనా స్వామి శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం భజించి నీ పొగడనా స్వామి శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం భజించి నీ పొగడనా స్వామి శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం. దానియేలును సింహపు బోనులో నుంచి దేవుడు కాపాడిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. జల ప్రళయంలో దేవుడు నోవాహును కాపాడిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ బలవంతుడైన దేవుడు ఆ నిత్యుడైన తండ్రి మనకు తోడుగా ఉన్నాడు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాహును కాచిన బలవంతుడవు నీవే కదా. జల ప్రళయములో నోవాహును కాచిన బలవంతుడవు నీవే కదా. నీవే కదా నీవే కదా నీవే కదా. హల్లెలూయా 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 శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం భజించి నీ పొగడనా స్వామి శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం. సమరయ స్త్రీని దేవుడు కరుణతో బ్రోచాడు. పాపుల కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. నిన్ను నన్ను విమోచించడానికి ఆయన రక్తాన్ని కార్చాడు. అలాంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం.
స్త్రీని కరుణతో బ్రోచిన సచ్చరితుడవు నీవే కదా. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సచ్చరితుడవు నీవే కదా. పాపుల కొరకై ప్రాణమునిచ్చిన కరుణామయుడవు నీవే కదా. పాపుల కొరకై ప్రాణమునిచ్చిన కరుణామయుడవు నీవే కదా. నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించి నే పగడనా. స్వామి శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి దినము దేవుని వాక్యాన్ని చదువుకోవడం మనకెంతో ఆశీర్వాదం. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల వారును నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. చాలామంది నేటి క్రైస్తవులు ఉదయమునే లేచి పరిశుద్ధ గ్రంథాన్ని చదవలేకపోతున్నారు. కనుక ఏ విధము చేతనైనాను ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివించాలన్న ఉద్దేశము కలిగి నేను ప్రతిరోజు వేకువజాము ప్రార్థనలో 3 అధ్యాయాలను చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. కనుక నాతో కలిసి మీరు కూడా వాక్యాన్ని చదవగలిగితే మంచిది. చదవలేని వారు నేను చదువుతున్న ఈ వాక్యాన్ని మీరు శ్రద్ధగా వినవలసిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. ఆదికాండము 10వ అధ్యాయము. ఇది నోవహు కుమారుడగు షేము, హాము, యాపెతు అను వారి వంశావళి. జలప్రళయం తర్వాత వారికి కుమారులు పుట్టిరి. యాపెతు కుమారులు గోమెరు, మాగోను, మాదయి, యావాను, తుబాలు, మెషకు, తేరసు అనువారు. గోమెరు కుమారులు అష్కనజు, రిఫతు, తోగర్మా అనువారు. యావాను కుమారులు ఏలీషా, తర్షీషు, కిత్తీము, దాధోనీము అనువారు. వీరు నుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను. వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములలో వారు వేరైపోయిరి. హాము కుమారులు కూషు, మిస్రాయేము, పూతు, కనాను అనువారు. కూషు కుమారులు షబా, హవీలా, షబ్తా, రయామ, షబ్తాక అనువారు. రాయమ కుమారులు షేబ, దదాను అనువారు. కూషు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి ఉండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. సేనారు దేశములోని బాబేలు, ఎరెకు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఆ దేశములో నుండి అస్సూరుకు బయలుదేరి వెళ్ళి నినివేను, రహోబోతీరును, కాలాహును, నినివేకును కాలాహుకును మధ్యనున్న రెసిన్నును కట్టించెను. ఇదే ఆ మహాపట్టణము. మిస్రయీము లూదీయులను, అనామీయులను, లెహాబయీయులను,
నఫ్తుహీయులను, పుత్రసీయులను, కస్లూహీయులను, కప్తోరీయులను కనెను. ఫిలిస్తీయులు కస్లూహీయులలో నుండి వచ్చినవారు. కనాను తన ప్రథమ కుమారుడగు సీదోనును, హేతును, యోబేషీయులను, అమోరీయులను, గిర్గాషీయులను, హివ్వీయులను, ఆర్కీయులను, సినీయులను, అర్వాదీయులను, శమారీయులను, హమాతీయులను కనెను. తరువాత కనానీయుల వంశములు వ్యాపించెను. కనానీయుల సరిహద్దు సీదోను నుండి గెరారుకు వెళ్ళు మార్గములో గాజా వరకును, సొదొమ గొమొర్రా ఆద్మా సెబోయిములకు వెళ్ళు మార్గములో లాషా వరకు ఉన్నది. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టి జాతులను బట్టి హాము కుమారులు. మరియు ఏబెరు యొక్క కుమారులందరికీ పితరుడును పెద్దవాడైన యాపెతు సహోదరుడునకు షేముకు కూడా సంతానము పుట్టెను. షేము కుమారులు ఏలాము, అషూరు, అర్పక్షదు, లూదు, ఆరామును అనువారు. ఆరాము కుమారులు ఊజు, హూలు, గెతెరు, మాషనువారు. అర్పక్షదు షేలాహును కనెను. షేలహు ఏబేరును కనెను. ఏబేరుకు 2 కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పెలుగు, ఏలయనగా అతని దినముల్లో భూమి దేశములకు విభజింపబడి ఉండెను. అతని సహోదరుని పేరు యొక్తాను. యొక్తాను అల్మోదాదును, షెలపును, హసర్మా వెతును, ఎరెహును, హదోరామును, ఓజాలును, దిక్లాను, ఓబాలును, అబీమాయిలును, షేబను, ఓఫీరును, అవీలాను, యోబాబును కనెను. వీరందరూ యొక్తాను కుమారులు. మెహషా నుండి షపారాకు వెళ్ళు మార్గములోని తూర్పు కొండలు వారి నివాస స్థలము. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టి, తమ తమ జాతులను బట్టి షేము కుమారులు. వారి వారి జనములలో వారి వారి సంతతుల ప్రకారము నోవాహు కుమారుల వంశములు ఇవే. జలప్రవాహము గతించిన తరువాత వీరుల నుండి జనములు భూమి మీద వ్యాపించెను. ఆదికాండము 11వ అధ్యాయము. భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమైపోవచుండగా షేనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాటలాడుకునిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారికుండెను. మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకుని పేరు సంపాదించుకుందుము రండని మాటలాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును, గోపురమును చూడదిగి వచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారికి అందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ నుండదు. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేదుము రండి అని అనుకునేను. అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దానికి బాబేలు అను పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. షేము వంశావళి ఇది. షేము 100 ఏండ్లు గలవాడై జలప్రవాహం గతించిన 2 ఏండ్లకు అర్పక్షదును కనెను. షేము అర్పక్షదును కనిన తర్వాత 500 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. అర్పక్షదు 35 ఏండ్లు బ్రతికి షేలాహును కనెను. అర్పక్షదు షేలాహును కనిన తర్వాత 403 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. షేలాహు 30 ఏండ్లు బ్రతికి ఏబెరును కనెను. షేలాహు ఏబెరును కనిన తర్వాత
403 బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఏబేరు 34 బ్రతికి పెలుగును కనెను. ఏబేరు పెలుగును కనిన తర్వాత 435 బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. పెలుగు 30 బ్రతికి రయ్యూనును కనెను. పెలుగు రయ్యూను కనిన తర్వాత 290 బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. రయు 32 బ్రతికి షెరూగును కనెను. రయు షెరూగును కనిన తర్వాత 207 బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. షెరూగు 30 బ్రతికి నాహోరును కనెను. షెరూగు నాహోరును కనిన తర్వాత 200 బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. నాహోరు 29 బ్రతికి తెరహును కనెను. నాహోరు తెరహును కనిన తర్వాత 119 బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. తెరహు 70 బ్రతికి అబ్రామును నాహోరును హారానును కనెను. తెరహు వంశావళి ఇది. తెరహు అబ్రహామును నాహోరును హారానును కనెను. హారాను లోతును కనెను. హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరను పట్టణములో తన తండ్రి అయిన తెరహు కంటే ముందుగా మృతి పొందెను. అబ్రామును నాహోరును వివాహము చేసుకునిరి. అబ్రాము భార్య పేరు షారాయి. నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రి అయిన హారాను కుమార్తె. షారాయి గొడ్రాలై ఉండెను. ఆమెకు సంతానము లేదు. తెరహు తన కుమారుడు అబ్రామును, తన కుమారుని కుమారుడు అనగా హారోను కుమారుడు లోతును, తన కుమారుడు అబ్రాము భార్య అయిన షారాయి అను తన కోడలను తీసుకుని కనాను వెలుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. తెరహు బ్రతికిన దినములు 205 తెరహు హారానులో మృతి పొందెను. ఆదికాండము 12వ అధ్యాయం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదకరముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఈడుగలవాడు. అబ్రాము తన భార్య అయిన షారాయిని, తన సహోదరుని కుమారుడును అయిన లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. అప్పుడు అబ్రాము షెకెమునందలి యొక్క స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునొద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. అబ్రాము ఇంకా ప్రయాణం చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగానున్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన షారాయితో, ఇదిగో, నీవు చక్కన దానివని ఎరుగుదును. ఐగుప్తీయులు నిన్ను చూచి, ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచెదురు. నీ వలన నాకు మేలు కలుగునట్లు, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరునివని దయచేసి చెప్పమనను. అబ్రహాము ఐగుప్తులు చేరినప్పుడు
ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి ఉండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూసి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి. గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రాహామునకు మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలు, గుడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారాను బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదన చేత బాధించెను. అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు? ఈమె నా సహోదరిని ఎలా చెప్పితివి? నేనామెను నా భార్యగా చేసుకుందునేమో. అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని చెప్పాను. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని, అతని భార్యను, అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి. ఆదివారం దిన ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన శక్తి కలిగిన నామానికి వందనాలు. మరి ఈరోజు ఆదివారం అయా, నీ పాద సన్నిధిలో గడిపే భాగ్యాన్ని నాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. ఈ ఆదివారం నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని నాకు అనుగ్రహించండి. సమయానికి నేను మందిరానికి వెళ్ళే కృపను అనుగ్రహించండి. మందిరంలో మనసారా ఆరాధించే కృపను నాకు అనుగ్రహించండి. అంతేకాదు అయ్యా, నీవు పలుకుతున్న నీ దాసుని ద్వారా నాతో మాట్లాడుతున్న మాటలు విని బలపడుదును గాక. అంతేకాదు నాయనా, విన్న వాక్యాన్ని నాలో ఫలింపచేసుకుంటూ నీలో ఫలింపచేసే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, ఎంతోమంది ఈరోజు చూడలేని వారు ఉన్నారు. నన్నైతే మరి ఈ రోజులోనికి ప్రవేశపెట్టినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ రోజంతా నీవు నన్ను కాయుదువుగాక. నీ కాపదల నాకు అనుగ్రహించబడునుగాక. నీ రక్షణ నాకు కలుగునుగాక. నీ చేతుల స్పర్శతో నేను అభిషేకించబడుతునుగాక. ప్రతి విధమైన రోగము నుండి నేను విడుదల పొందుకుందునుగాక. ప్రభువా, నీకే వందనాలు. అయా, ఎంతోమంది ఆత్మీయ బిడ్డలు ఈ ప్రార్థనలో పాల్పంచుకుంటున్నారు. మనశ్శాంతి కరువై మనోవేదనతో దుఃఖిస్తున్నారు. వారి వేదన తొలగించువాడు నీవే గనుక అయా, వారిని వేదనను తొలగించండి. నాయన, రోగులైన వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. నాయన, ఈ ప్రార్థనలో పాలుపంచుకునిచున్నవారు, చీకటి శక్తుల ప్రభావంతో బంధించబడుతున్నవారు, యేసు నామములో బంధకములు తెగిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాను. అయా, ఆదివారపు ఆరాధనలో పాలుపంచుకుని మనసారా నేను ఆరాధించే కృపను నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. లేవనెత్తండి, బలపరచండి. నమ్మకమైన నీ బిడ్డలుగా నీ సన్నిధిలో కనబడుదురుగాక. అయా, నీవిచ్చిన కృపా ఆశీర్వాదములను బట్టి అయా, నీ సన్నిధిని అర్పణలు అర్పించువారిగా వారు సిద్ధపడుదురుగాక. బద్ధకమును, పరధ్యానమును, నిరుత్సాహమును యేసు నామమున వేరుపరుస్తున్నాను తండ్రి. ప్రభా, మీరే అద్భుత రీతిగా వారిని బలపరచండి. నీ సన్నిధికి వెళ్ళనివ్వకుండా చేయాలని చూస్తున్న ప్రతి విధమైన అంధకార శక్తులు యేసు నామమున లయమైపోవునుగాక. నాయన, వారికి ఇవ్వబడిన తలాంతులు వారు వాడుకుందురుగాక. నాయన, పాటగాళ్ళు అయా కీర్తనలతో నిన్ను స్తుతించుదురుగాక. అయా వాయిద్యములు వాయించువారు అయా మనసారా సంతృప్తిగా సంతోషముతో వాయిద్యములు వాయించుదురుగాక. అంతేకాదు నాయన, అయా నీ పాద సన్నిధిలో అయా వాక్యము చదువువారు, నాయన ప్రార్థించువారు, నాయన మందిరమునకు నిమిత్తమై సిద్ధపాటు చేయువారు సిద్ధపడుదురుగాక. నీ పరిచర్యలో పాలిభాగస్తులవుదురుగాక. అయా, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆదివారపు ఆరాధనలన్నీ నీకు మహిమకరంగా మా అందరికీ ఆశీర్వాదకరంగా జరిగించండి. ఏ ఆటంకములు లేకుండా మరి చక్కగా మనసారా నిన్ను ఆరాధించే కృపను అనుగ్రహించండి.
మరి ఆయా ప్రాంతాలలో ఆయా జనుల మధ్య ఆయా ఆదివారం నేను స్తుతించే భాగ్యము లేని వారికి కూడా అట్టి కృపను అనుగ్రహించండి. అయా, మాకు అనుగ్రహించిన రక్షణను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మాకు అనుగ్రహించినట్లుగానే అనేకులకు రక్షణ ఆనందాన్ని కలుగు చేయమని నీ పాద సన్నిధిలో వారు నీ వాక్యమును వినువారిగా మనసారా ఆరాధించేవారిగా వారిని చేయమని ప్రార్థిస్తున్నాను. అయా, దైవ సేవకులను, ప్రవక్తలను, సువార్తికులను ఈ దినమున నీ బలమైన అభిషేకముతో వాడుకొనండి. వారికి మంచి ఆరోగ్యములను అనుగ్రహించండి. అయా, నీ గొప్ప జ్ఞానమును వారికి బోధించి మాతో మీరు నేరుగా మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. మరి ఉదయమునే లేచి సిద్ధపడే మనసును, అంతేకాకుండా మరి త్వరగా సిద్ధపడి త్వరగా సమయానికి మందిరానికి వెళ్ళే కృపా భాగ్యమును మాకు అనుగ్రహించమని, అట్టి ఆసక్తిని మాకు కలగచేయమని ప్రార్థన చేస్తున్నాను. మరి ఎట్టి విధము చేతనైనను మరి మందిరమునకు వెళ్ళనివ్వకుండా చేస్తున్న ప్రతి విధమైన బలహీనతలను కానీ అనారోగ్య సమస్యలను కానీ నీ పాదాల దగ్గర పెడుతున్నాము. యేసు నామమున అవన్నీ తొలగిపోవును గాక. అయా నాయనా, గొప్ప దేవుడా, శక్తిమంతుడా, అయా, నీ మందిర ఆవరణములో నీ దాసులు మేము ప్రార్థిస్తుండగా స్వస్థత కార్యములు జరుగును గాక, ప్రవచనములు చెప్పుదురుగాక. అయా, మనసారా ఆరాధిస్తుండగా నీ పరిశుద్ధాత్మ నడిపింపుతో మీ ముందుముగాక. సర్వశక్తిగల కార్యాలు చూతుముగాక. ఆత్మలో పరవశులమవుతుముగాక. నీ పరిశుద్ధాత్మ చేత నింపబడి సంతోషముతో ఆత్మలో ఆనందించుదుము గాక. ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా, దీవించండి. అయా, నువ్వు పరిశుద్ధుడు. నీ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించి నీవు మాకు చూపించిన మార్గములో నడుస్తూ పరిశుద్ధాత్మ చేత నాయన అభిషేకించబడుతూ పరిశుద్ధతను కోరుకునే అయా పరిశుద్ధుల సహవాసములో మేముండునట్లు కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము. అయా, సంఘమును దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. అయా, నీవు ఇచ్చిన ఈ దర్శన సంఘమునైనా నీవు పిలుచుకున్న సేవకుడును ప్రభువా, పేరు పెట్టి పిలిచిన దేవుడా, సంఘమును కట్టమని ఆజ్ఞాపించిన దేవుడా, ఈ సంఘమును వృద్ధి చేయవా, నన్ను నువ్వు బాగు చేయవా, చక్కగా నన్ను నిలవబెట్టవా, నీ ఆత్మ కుమ్మరింపు నాకు దయచేయవా, నీ బలమైన అభిషేకముతో నన్ను వాడుకొనవా, నీ పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను అభిషేకించు ప్రభువా. అయా, అభిషేకించుము నాయనా. అయా, నిగూఢమైన సంగతులు మర్మాలు బోధించే అయా మర్మములను నాకు వివరించు నాయనా. నీ జ్ఞానమును అనుగ్రహించు అయా. నీవు సొలొమోను కన్నా గొప్పవాడువు నాయనా, యోహాను కన్నా గొప్పవాడువు నాయనా. ఓ యేసయ్యా, నీ యొక్క జ్ఞానము నాకు అనుగ్రహించు, నీ అభిషేకమును నాకు అనుగ్రహించు, నీ ప్రభావము చేత నన్ను తాకు, నీ బలమైన హస్తముతో నన్ను తాకు, నన్ను అభిషేకించు. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయ్యా, ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న అనేకులను మీరు రక్షణలోనికి నడిపించారు. ఆయా రక్షణ ఆనందాన్ని దయచేశారు. ఒకప్పుడు వారు ఎలాంటి వారో నీవు ఎరుగుదువు, వారును ఎరుగుదురు. అలాంటి దౌర్భాగ్యపు స్థితిలో నుంచి, పాప జీవితంలో నుంచి వారు బయటకు వచ్చారు నాయన. వారు బయటకు వచ్చేసారు నాయన. నీవు బయటకు రప్పించావు, కేవలం నీ కృప ద్వారా రక్షించావు. ఈ రక్షణ పాత్రను చేత పట్టుకుని జీవిత కాలమంతా నీ సాక్షులుగా బ్రతకడానికి వారిని బలపరచండి, వారిని సరిచేయండి. నీ పరిశుద్ధాత్మ నడిపింపుతో ఏది మేలో ఏది కీడో మీరు వారికి తెలియచేయండి. సర్వ సత్యములోనికి నీ బిడ్డలను నడిపించండి.
అయా చాలామంది మందిరానికి వెళుతున్నారు, వస్తున్నారు, వాక్యమును వింటున్నారు, కానీ అయా నీలో ఫలించటలేదు అని నీవెంతగానో బాధపడుతున్నావు. మీరు బహుగా ఫలించుట వలన నేను సంతోషించు వాడను అని మీరు మాతో మాట్లాడుతున్నావు తండ్రి. నిజమేనైనా బహుగా ఫలించే భాగ్యము ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. ప్రతి ఒక్క జీవితాన్ని నీ వైపుకు తిప్పండి. పరిపూర్ణతలోనికి నీ బిడ్డలను నడిపించండి. పరిపూర్ణతలోనికి నీ బిడ్డలను నడిపించండి. అభిషేకముతో వారిని బలపరచండి. సర్వ సత్యం ఏదో వారికి బోధిస్తూ ముందుకు తీసుకెళ్ళండి. వాక్యమును వినేవారిగానే కాకుండా వాక్యానుసారంగా నడుచుకునే కృపను వారికి అనుగ్రహించండి. ప్రార్థించేవారిగానే కాకుండా అయా ప్రార్థనను అయా గైకునేవాడు చూచుచున్నాడనే నిరీక్షణతో వారు ప్రార్థించేలాగున కృప అనుగ్రహించండి. అయా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా మాలో ప్రేమ చిగురించాలి, మాలో బలము అయా నీ ప్రేమ ద్వారానే కలుగుతుందని, మాలో నిరీక్షణ అయా మేము చూపించే ప్రేమ ద్వారానే కలుగుతుందని, మాలో విశ్వాసము మేము చూపిస్తున్న ప్రేమ ద్వారా, మీరు మాకు నేర్పించిన ప్రేమ ద్వారానే సఫలమవుతుందనే సత్యాన్ని తెలుసుకుని ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ కలిగిన గొప్ప సంఘముగా, గొప్ప క్రైస్తవుడిగా అయా నీ కుమారులుగా మేమందరం ఉండులాగున కృప అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాం. అయా మా ఆధ్యాత్మిక జీవితాన్ని మీ చేతులకు అప్పచెప్తున్నాం. అయా ఆత్మీయ ఫలాలను మేము పొందాలి, ఆత్మీయమైనటువంటి వరములతో నింపబడాలి. ఆ ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలతో, మంచితనము, విశ్వాసము, ఆయా ఆశా నిగ్రహమును మేము చూపించు వారిగా ఉండులాగున కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా నీ ప్రేమ గొప్పదినైనా. ఇంకా మేము బ్రతికి ఉన్నామంటే మేమేదో మంచివారము, గొప్పవారమని కాదు కానీ ప్రభువా, కేవలము నీవు కృపను అనుగ్రహిస్తున్నావు. క్షమించి ఈరోజు కాకపోతే రేపైనా నా కుమారుడు మారుతాడని ఒక్క రకమైనటువంటి ఒకే ఒక విధమైనటువంటి ప్రేమను మా ఎడలో చూపిస్తున్నావు తండ్రి. ఒక తండ్రి, ఒక తల్లి కూడా చూపించలేని గొప్ప ప్రేమ నీ దగ్గర ఉంది నాయన, నీ దగ్గర ఉంది ప్రభా. అందుకే మేము బ్రతుకుతున్నాం. మేమింకను అయా పాపంలో ఉన్నవారమే. మేము పాపము చేయట్లేదంటే మేము అబద్ధికులం అవుతాం. కనుక అయా దయచేసి మేము మనుషులము ప్రభా, అయా దయచేసి మమ్మల్ని క్షమించండి. ఈ పాపం అనే బంధకముల నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అందరము నాతో కలిసి ప్రార్థన చేయండి. మీ బలహీనతలు ఏమైతే ఉన్నాయో వాటి గురించి ప్రార్థన చేయండి. ఓ సహోదరుడా, నీవు పుట్టిన మొదలుకుని క్రైస్తవుడు కావచ్చు, ఇంకను నువ్వు మద్యపానం చేస్తున్నావా, ఇంకా ఆ మద్యంలో తూగుతున్నావా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇదే అనుకూల సమయము. నీ పాపమును ఒప్పుకో. ఇంకా నువ్వు వ్యభిచార తలంపుల్లో ఉన్నావా, ఇదే అనుకూల సమయము. దాన్ని వదులుకో. ఇంకా అసూయతో బతుకుతున్నావా, ఇంకా పగలు ప్రతీకారాలతో బతుకుతున్నావా, ఇంకా భయంకరమైనటువంటి చెడు వ్యసనాలకు లోనై తిరుగుతున్నావా, మోసం చేస్తూ బ్రతుకుతున్నావా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అనుకూల సమయమునందు ప్రార్థన చేయి. ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. యేసయ్యా, మమ్మల్ని ప్రార్థన ఆలకించండి. అయా నీ బిడ్డలను నేను ప్రార్థనలోకి నడిపిస్తుండగా అయా వారు చేస్తున్న అపరాధములు నీ పాద సన్నిధిలో ఒప్పుకుని ప్రార్థన చేసే భాగ్యమును అనుగ్రహించండి. అయా శరీరము ద్వారా చేసిన అపరాధములను ఒప్పుకొనుచున్నాము. అయా కంటి ద్వారా చేసిన అపరాధములను, కంటి చూపుతో చేసిన అపరాధములను, నోటితో చేసిన అపరాధములు, కాళ్ళ చేతులతో చేసిన అపరాధములు, హృదయముతో చేసిన అపరాధములు, తలంపులతో చేసిన అపరాధములను నీ పాద సన్నిధిలో ఒప్పుకుంటున్నాము తండ్రి. అయా శరీర కోరికల నిమిత్తమై, పొట్ట నిమిత్తమై, ఆహారము నిమిత్తమై మేము చేసిన అపరాధములను బట్టి నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము. పైకి మంచివారిగా కనపడుతున్నా మాలో అయా దొంగతనం ఉంది నాయన, మాలో వ్యభిచారం ఉంది నాయన, మాలో మోసం ఉంది నాయన, మాలో అక్రమం ఉంది, మాలో అవిధేయత ఉంది. వాటన్నిటిని విడిచిపెట్టాలని ఆశపడుతున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. నీ కృప అనుగ్రహించవా, నీ బలమైన అభిషేకముతో మమ్మల్ని నింపవా. దేవా, నువ్వు చూచుచున్న దేవుడవు తండ్రి. దేవా, నువ్వు కాచుచున్న దేవుడవు తండ్రి.
అయ్యా నిజమే ప్రభా, మా అపరాధములన్నీ పాద సన్నిధిలో ఒప్పుకొనుచున్నాం. అయా సంఘము సరిహద్దులను విశాలపరచండి, సంఘ సరిహద్దులను విశాలపరచండి. నా సంఘములో అనేక కొత్త ఆత్మలు వచ్చి చేరురాగున కృప అనుగ్రహించండి. ఉన్న ఆత్మలు బలమైన అభిషేకంతో నింపబడినట్లు, అయా ఆత్మ కృపా వరములతో నింపబడినట్లు కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఓ సర్వశక్తి గల దేవుడా, ఓ జీవాధిపతి, ఓ బలమైన దేవుడా, ఓ గొప్ప దేవుడా, ఓ శక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి వందనాలు. అయా మా సంఘాన్ని వృద్ధి చేయండి. అయా ప్రపంచంలో ఉన్న ప్రతి సంఘము కూడా అయా ఆశీర్వదించబడాలి. అయా పెద్ద పెద్ద మందిరాలు కట్టుకుని ఇతర దేశాల్లో ఉన్నారు, మందిరంలో ప్రజలు లేరు నాయన. మందిర ఆవరణంలో నిన్ను స్తుతించేవారు కరువయ్యారు నాయన. నేను ప్రార్థన చేస్తున్నాను, భారముతో కలిగి ప్రార్థన చేస్తున్నాను. అయా పరిచర్యలు వృద్ధి చెందాలి, ప్రవక్తలను లేవనెత్తండి ప్రభువా. అయా నీకు తెలియనిది కాదు నాయన, అయా నీకు చెప్పే అంతటి వాడను కాను నాయన. కానీ ప్రజలు నశించిపోతున్నారు అయా, వారి ఆత్మలు నశించిపోతున్నాయి అయా. దయచేసి ప్రవక్తలను లేవనెత్తండి, దైవజనులను లేవనెత్తండి, సువార్థికులను లేవనెత్తండి నాయన. మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళి సువార్తను అందించే కృపను అనుగ్రహించండి అయా. ఇదిగో నాయన పాశ్చాత్యపు దేశాల్లో కూడా అయా నీ యొక్క సువార్తను అందించడానికి నీ ప్రజలను లేవనెత్తండి అయా. పాపం అనేటువంటి సొదొమ గొమొర్రా లాంటి పట్టణాల్లో కూడా అయా నీ సువార్తను అందించేటువంటి శక్తిని, బలాన్ని నాకును అనేకులకును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను అయా. అలనాడు యోనా వెళ్ళి నినివే పట్టణానికి సువార్త బోధించినప్పుడు అయా గోని పట్ట కట్టుకుని ఉపవాసం ఉండి ప్రార్థించినట్లుగా అనేకులు ఉపవాసముండి ప్రార్థించువారిగా నీ బిడ్డలను లేవనెత్తండి, బిడ్డలను లేవనెత్తండి ప్రభానికి వందనాలు అయా. సంఘ సరిహద్దులను విశాలపరచండి అయా. మేమందరము మందిర నిర్మాణం కొరకు ప్రార్థన చేస్తున్నాము అయా. చక్కని మందిర నిర్మాణం జరుగునాగున ఒక శతాధిపతిని పంపించి స్థలమును అయా మీరే అనుగ్రహించమని, మందిరమును దగ్గరుండి కట్టించమని అయా మేము ప్రార్థన చేస్తున్నాం అయా. మా విశ్వాసము కొలది నాయన మేము ప్రార్థిస్తున్నాం. ఆకాశ మహాకాశములు పట్టజాలనంత గొప్ప దేవుడవు, చిన్న మందిరంలో ఉండడానికి సాహసమే నాయన. కానీ ప్రభా ప్రేమతో మా ఆయన నిన్ను ఆరాధించుకోవడానికి అయా మేమందరము కలిసి అయా ఏక మనసుతో నేను ఆరాధించడానికి మాకు ఒక మందిరం కావాలి నాయన. అయా నీ కృప అనుగ్రహించండి, నీ కృప అనుగ్రహించండి. తప్పక గొప్ప మేలు జరిగించండి. ఒక శతాధిపతిని పంపించండి. మరి ఈ సిటీలో మందిర స్థలాన్ని కొనడం అంటే దాదాపు అసాధ్యమే, కానీ నీకు అది సాధ్యమే. అసాధ్యమును సాధ్యము చేయగల దేవుడు ఒకరున్నారని మేము నమ్ముతున్నాము. ఎందుకంటే నీవు ఆశ్చర్యకారుడవు. ఎన్నో మా జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు చేశావు అయా. రాజులను నమ్ముకుంటే మాకేం ఫలం వస్తుంది నాయన, మనుషులను ఆశ్రయిస్తే మాకేం ఫలం వస్తుంది నాయన. అయా ఆకాశ మహాకాశములను అయా, ఈ భూమిని, ఈ సృష్టిని అంతటిని సృజించిన సర్వశక్తి గల దేవుడు నీవు మాకుండగా ఈ లోకంలో మాకు ఏది అక్కర్లేదు నాయన. మేము ఎవరిని ఆశ్రయించవలసిన అవసరమే లేదు నాయన. నిన్నే ఆశ్రయిస్తున్నాం, నీ నామాన్ని ఘనపరుస్తున్నాం, నీ నామాన్ని స్తుతిస్తున్నాం, నీ నామాన్ని కొనియాడుతున్నాం. నీవు చేయగల దేవుడు తండ్రి, నువ్వు చేస్తున్నావు తండ్రి, నువ్వు చేస్తున్నావు నాయన, నువ్వు చేయబోతున్నావు తండ్రి. నీ గొప్ప కార్యములు బట్టి నీకు వందనాలు. స్తోత్రం 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 తండ్రి. అయా నీకే వందనాలు అయా. సంఘములో మరి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి అయా. అనేక మంది సేవకులు మరి వారికి ఇవ్వబడిన దర్శనమును బట్టి, వారికి ఇవ్వబడిన వాగ్దానాన్ని బట్టి, వారికి ఇవ్వబడిన సంఘాన్ని బట్టి వారు నమ్మకంగా పనిచేస్తున్నారయ్యా. నమ్మకంగా పనిచేస్తున్న ప్రతి సేవకుని మీరు దీవించండి అయా. పాస్టర్ అమ్మను మీరు దీవించండి, పాస్టర్ గారి పిల్లలను మీరు దీవించండి, నన్ను, నా భార్యను, నా బిడ్డలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా కొరకు దాచి ఉంచిన మేలును మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకే వందనాలు, నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగోనైనా ఈ సంఘములోను, ప్రతి సంఘములోను సహకరిస్తున్న ప్రతి యవ్వన బిడ్డలను మీరు జ్ఞాపకం చేయండి, యవ్వనస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. వారు చెడు వ్యసనాలకు లోను కాకుండా వారి యవ్వన కాలంలో వారి దర్శనాన్ని వారు కనుగొని యోసేపులా, ఎస్తేరులా దీవించబడినట్లు కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం.
చదువులో కానీ మరి వారికి ఉన్నటువంటి టాలెంట్ విషయంలో కానీ నైపుణ్యత కలిగి మరి చక్కగా వారు ఆశీర్వదించబడినట్టు కృప అనుగ్రహించండి. మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. దుష్టుడు వారిని పాడు చేయకుండా, చెడు మార్గములకు నడిపించకుండా, దుష్ట సహవాసము వారికి మరి దుష్ట సహవాసములో వారు పడకుండా ఉండినట్లు అయా నీ కృప అనుగ్రహించండి. నీ ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించే కృపను నాయన యవ్వన బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా మరి సంఘంలో కొయిర్ను, ఇన్స్ట్రుమెంట్ ప్లేట్ చేస్తున్న వారిని, ఆపరేట్ చేస్తున్న వారిని, అదేవిధంగా మరి అన్ని విషయాల్లో సహకరిస్తున్న ప్రతి బిడ్డలను ఫైనాన్షియల్గాను, ఆయా కానుకల విషయంలోను, మరి అన్ని విషయంలో సపోర్టు చేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా వాలంటీర్స్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆయా టెక్నికల్ టీంని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి కొరకు దాచి ఉంచిన మీరుడు జతపరచమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నీకే వందనాలు, స్తోత్రం తండ్రి. ప్రభా నీకే స్తోత్రం తండ్రి. అయా ఇదిగోనైనా సంఘములో మొదటిగా మరి వివాహం కాని వారి విషయమే ప్రార్థిస్తున్నాను. అయా యవ్వన బిడ్డలు మరి వయసుకు వచ్చిన వారు వివాహములు కాక మరి వారు వివాహముల కొరకే ఎదురు చూస్తున్న వారి తల్లిదండ్రుల విషయమే ప్రార్థన చేస్తున్నాను. అయ్యో తన కుమార్తె కోసం, తన కుమారుడి కోసం, అయా చక్కని వరుడు వధువు కోసం వారు ప్రార్థిస్తున్నారయా. మరి ఆత్మ కలిగినటువంటి బిడ్డలను, నీ ఆత్మ చేత నడిపింపబడుతున్న వరుడిని, వధువుని నేను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అదేవిధంగా మరి ఇదిగోనైనా గర్భఫలము లేని వారి గురించి ప్రార్థిస్తున్నాను. ఎన్ని సంవత్సరములు గడ్డుతనమైనను అయా నీవు గర్భఫలమును అనుగ్రహించు దేవుడు తండ్రి. మరి శారా గర్భమును తెరిచిన దేవుడు కదా నాయన. అయా మీరే అద్భుత రీతిగా, ఆశ్చర్యకరంగా, మహిమకరంగా అయా మరి గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న వారి గర్భము తెరవండి నాయన. మరి ఆ గడ్డుతనమును కలుగ చేస్తూ ఆ బిడ్డలను కననీయకుండా చేస్తున్నటువంటి ప్రతి విధమైన బలహీన శక్తులను కలల ద్వారా అబార్షన్స్ అవుతూ మరి అదేవిధంగా మరి ఇంకొక ప్రమాద రీతిగా అబార్షన్ కలుగ చేస్తున్న చీకటి శక్తిలో ప్రభావం అంతటి నుండి యేసు నామమున తొలగిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా ప్రతి గర్భము అయా నీవు అనుగ్రహిస్తే తప్ప అది తెరవబడదు గనుక ప్రభా శారా గర్భమును తెరిచిన దేవుడు గనుక గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు గర్భఫలం అనుగ్రహించండి. అయా మరి గర్భిణీ స్త్రీల గురించి ప్రార్థిస్తున్నాను. ఆయా గడిలో నిండుగా సుఖమైన ప్రసవాన్ని అనుగ్రహించండి. ఆయా గర్భంలో శిశువు చక్కగా ఎదుగునట్లు, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చక్కగా శిశువు ఎదుగునట్లు, గడియలో నిండగానే సుఖమైన ప్రసవం వారికి అనుగ్రహించబడినట్టు కృప అనుగ్రహించమని, ప్రసవించిన తర్వాత తల్లిని బిడ్డను క్షేమంగా చూడమని, నీ కౌగిట్లో భద్రపరచమని నేను ప్రార్థన చేస్తున్నాను. అయా ప్రతి కుటుంబంలో సంతోష ఆనందములతో వారిని నింపమని ప్రార్థన చేస్తున్నాను. అయా నీకే వందనాలు. అయా మరి పిల్లల చదువుల గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. నాయనా ఎల్కేజీ మొదలుకొని అయా పిహెచ్డి వరకు ఎవరు ఏ చదువు చదువుతున్నా వారికి మీరు తోడుగా ఉండండి. మరి చదువుల విషయమై, స్కూల్స్, కాలేజీల విషయమై ప్రయాణాలు చేస్తున్నారు. నీ భద్రతను అనుగ్రహించండి, కాపుదలను అనుగ్రహించండి. నాయన జ్ఞానమును పంచిపెట్టువాడు నీవే, జ్ఞానమునకు కర్తవు నీవే నాయన. ఆదియు అంతము నీవే ఉన్నావు తండ్రి. జ్ఞానమును అనుగ్రహించు నాయన. జ్ఞానమును పంచిపెట్టువాడు గనుక అయా మా బిడ్డలకు జ్ఞానమును అనుగ్రహించు. వారు రాస్తున్న పరీక్షల్లో గొప్ప విజయాన్ని దయచేయి. అయా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. కాలేజీ సీట్ల కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి కాలేజీలో సీట్లు అనుగ్రహించండి. అదేవిధంగా నేను ప్రార్థన చేస్తుండగా నీ కృప అనుగ్రహించండి, నీ కరుణను చూపించండి, దయను చూపించండి. అయా నేను ప్రార్థిస్తుండగా మరి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వారికి నీ కృపను అనుగ్రహించి మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మరి చక్కని రిజల్ట్ వారికి వచ్చేలాగా కృప అనుగ్రహించండి. ఉద్యోగము లేని వారికి ఉద్యోగమును అనుగ్రహించండి. ఉద్యోగం చేస్తున్న వారిని మీరు దీవించండి. ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వారిని దీవించండి. ఇంక్రిమెంట్ల కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభు. ఎవరికైతే ఇంక్రిమెంట్స్ పడాలనుకుని మరి ఆశపడుతున్నారో వారి కష్టానికి తగినట్టుగా చక్కని ఇంక్రిమెంట్స్ వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. బంధకముల నుండి ఆయా ప్రతి బంధకముల నుండి వారు విడిపించబడుదురు గాక అని ప్రార్థన చేస్తున్నాను. అయా చేతి పని వారిని దీవించండి, వృత్తులు గల వారిని దీవించండి, వ్యవసాయం చేస్తున్న వారిని దీవించండి, వ్యాపారస్తులను మీరు దీవించండి, వృద్ధి చేయండి. అయా తమ చేతికి ఏ పని అయితే వచ్చిందో ఆ పనిని చేసుకుంటూ తన కష్టార్జితమును అనుభవిస్తూ సంతోషంగా గడపాలని చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి.
అంతేకాకుండా వారికి నీవు ఇస్తున్న ఆశీర్వాదంలో అయా నీ సన్నిధికి తీసుకొచ్చి ఆయా అర్పించేటువంటి మంచి గుణమును కూడా వారికి అనుగ్రహించండి. ఎందుకనగా నీవు వారిని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి ప్రేమతత్వంతో నీ సన్నిధిలో మోకరించి అయా నీవిచ్చిందే నేను నీకు ఇస్తున్నాను ప్రభా అని ఆయా సహృదయముతో, అంతేకాకుండా దేనత్వముతో నీ పాద సన్నిధిలో అర్పించే భాగ్యమును వారికి అనుగ్రహించండి. ప్రభా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. ఉద్యోగ విషయాల్లోనూ, వ్యాపారాల విషయాల్లోనూ, చేతి పని, వ్యవసాయం, వృత్తుల్లో ప్రతి విషయంలో జ్ఞానము చాలా అవసరం కనుక వారికి అట్టి జ్ఞానమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా మరి చెడు వ్యసనములకు లోనైన వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. తాగుడు, ధూమపానము, మరి డ్రగ్స్, అదేవిధంగా జోదము వంటి చెడు వ్యసనాలకు, వ్యభిచారం అనేటువంటి చెడు వ్యసనాలకు లోనైపోయిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారందరినీ ఆ బలహీనతలోంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఆ బలహీనత వలన వారు ఎంతగానో కోల్పోతున్నారు కనుక ప్రతి బలహీనత నుంచి బయటకు తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా అయా మరి సంఘ సభ్యులు ఎవరైతే ఆర్థిక సమస్యల్లో ఉన్నారో, ఆర్థిక సమస్యల్లో ఉన్న వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. రూపాయి మొదలుకొని కోట్ల వరకున్న ప్రతి అప్పు యేసు నామమున తొలగిపోవును గాక. ఏదో ఒక అద్భుత ఆశ్చర్యకార్యం జరిగించండి, ఏదో ఒక మహిమగల కార్యం జరిగించండి. నీవు మా తోడు ఉన్నావని, నీవు మమ్మల్ని బలపరచు దేవుడవని, నీవు కృప చూపించు దేవుడవని, అయా నీ కృప అనుగ్రహించు సర్వశక్తి గల దేవుడవని నమ్మునట్లు, అయా అనేకులకు సాక్షులుగా ఉండినట్లు అయా నీ బిడ్డల ఆర్థిక సమస్యల నుంచి బయటకు రప్పించండి. ఆర్థిక సమస్యల వలన అయా చాలామంది మంచితనంతో ఎదుటి వారికి అప్పులు ఇచ్చి వారు కట్టకపోగా ఎంతోమంది తమ కష్టార్జితాన్ని మరి ఇదిగోనైనా అప్పుల రూపంలో, వడ్డీల రూపంలో కట్టుకుంటున్న బ్రతుకులు చాలామంది ఉన్నాయి నాయన. అలాంటి వారి గురించి నాయన ఎంతో ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాను, ఎంతో నాయన మొర్ర పెడుతూ ప్రార్థన చేస్తున్నాను. అలాంటి వారికి నీవే సహాయకుడివై ఉండాలి. మంచికి ఎదురుగా కీడు ఎదురైంది అని వాళ్ళు ఎంతగానో కృంగిపోతున్నారు. మేము దేవుని ప్రేమను బట్టి మంచి చేస్తే మాకు కీడు ఎదురైందని అయ్యా వారు ఎంతగానో బాధపడుతున్నారు నాయన. అయా అలాంటి వారికి నీవే రక్షణ శృంగంగా ఉన్నావు. నీవు తప్ప ఎవరు ఏం చేయగలరు నాయన. అయా మోసం చేసిన వారితో మీరు మాట్లాడండి, నీ భయాన్ని వారికి కలగచేయండి. వారు అద్భుత రీతిగా వచ్చి అయా తమ ధనాన్ని మరలా తిరిగి ఇవ్వడానికి కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అజ్ఞానంతో, పార్ట్నర్షిప్తో మోసపోయిన అనేక మంది గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ మోసం, ఆ బంధకాల్లో నుంచి అయా వారు మోసం చేశారు కనుక ఆ బాధలో ఉన్న వారిని విడిపించండి ప్రభా. అంతేకాకుండా మరలా వారు మరి నూతనమైనటువంటి సృష్టిగా మరలా వారి వ్యాపారము, వారి ఉద్యోగం, వారి చేతి పని ఏదైనా మరలా తిరిగి ప్రారంభించి లాభము పొందుకుందురుగాక. అలనాడు ఇస్సాకు తవ్విన బావులను ఫిలిష్తీయులు మావే అని చెప్పి అయా వారు మరి ఎంతగానో తవ్వి ఎత్తుకుని పోతూ ఉంటే, తవ్విన వాటిని వారు స్వాధీనపరుచుకుంటూ ఉంటే ఇస్సాకు మౌనంగా ఉండిపోయాడు. ఆయనను తన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అయా జలలు కలిగినటువంటి బావులను తవ్వి ఇలా చేసావు తండ్రి. అయా నిజమేనాయన, మా కష్టార్జితాన్ని దోసుకుంటున్నారు. మా యొక్క మంచితనాన్ని బేస్ చేసుకుని వారు మమ్మల్ని ఇరుకుల్లో ఇబ్బందులు పెట్టాలనుకుంటున్నారు. అలాంటి వారితో మీరు మాట్లాడండి నాయన. ఆర్థిక సమస్యల్లో ఈరోజు క్రైస్తవులు చాలామంది ఉండిపోయారు. కేవలము వారు మంచితనము వలననే మోసపోయారు నాయన. కనుక ఆయా మంచి వారికి మేలు చేయి తండ్రి. అయా ప్రతి బాధ నుండి, ఇరుకు నుండి ఇప్పించండి, తప్పించండి. అయా రూపాయి ఒకటే అనుకుంటున్నాం, 10 రూపాయలు కూడా అప్పే నాయన, 100 రూపాయలు కూడా అప్పు తీర్చలేని వాళ్ళు ఉన్నారు నాయన. ఈ ప్రార్థనలో పాలు పంచుకున్నవారు నాయన తినడానికి తిండి లేని వాళ్ళు కూడా ఉన్నారు నాయన. అప్పు చేసుకుని బతుకుతున్నారు నాయన. అయా వారు అప్పులు పడింది వారి కోసం కాదు నాయన, అనేకుల కోసం. అలాంటి వారి గురించి ప్రార్థన చేస్తున్నానయ్యా. మీరే ఓదార్చండి. ఓదార్పడమే కాదు నాయన, మాటల ద్వారా కాదు నాయన, మీరే ఒక మహిమగల కార్యము జరిగించండి నాయన. జరిగించండి ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా గొప్ప దేవుడు తండ్రి, నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి. అయా మరి ఎవరైతే గృహముల కోసం ప్రార్థన చేస్తున్నారో మరి ఇదిగోనైనా మరి చాలామందికి ఉండడానికి గృహాలు కూడా లేవు నాయన. క్రైస్తవులు అంటే మరి అంత త్వరగా ఎవరు కూడా రెంట్కి ఇవ్వరు నాయన. మరి అలాంటి విషయాల్లో ఎంతోమంది సతమతం అవుతున్నారు. ప్రతి ఒక్కరికి అయా నువ్వు జీవము గల దేవుడు కనుక, ఆశ్చర్యకరుడు కనుక, అద్భుతాలు చేయగల దేవుడు కనుక, నీ నామమును బట్టి, నీకున్న ప్రభావాన్ని బట్టి, నీకున్నటువంటి గొప్ప ఆయా
పేరును బట్టి మేము అడుగుతున్నాము యేసయ్యా, మీరు ఒక గృహమును మాకు అనుగ్రహించండి, నా బిడ్డలకు అనుగ్రహించండి, నా నీ ప్రార్థనలో పాలు పంచుకున్న వారికి అనుగ్రహించండి. అయా, వాహనాల కొరకు ప్రార్థన చేస్తున్నవారు మరి ఇదిగోనైనా వారి వ్యాపారం నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం, మరి ఇదిగోనైనా మందిరానికి రావడం నిమిత్తం, వారి బిడ్డలతో కలిసి వెళ్ళడానికి వాహనాలు లేక బాధపడుతున్నారు ప్రభా. అలాంటి వారికి వాహనములను అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. కోర్టు కేసులు నిష్కారణంగా నాయన అనేకమైనటువంటి మరి నిందలు, అపనిందలు వేసి నాయన తప్పుడు అబద్ధ సాక్ష్యాలు చెప్పి ఆ కోర్టుల్లోనూ పోలీస్ కేసుల్లో ఇరికిస్తూ బాధ పెడుతున్నారయ్యా. చాలామంది క్రైస్తవులు ఇలాంటి బాధలు ఉన్నారు నాయన. అలాంటి వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. ఎటువంటి కోర్టు కేసు అయినా అయా, మరి న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి ఉన్న ఆయన, నీవే అద్భుత రీతిగా వారి వైపు తీర్పును అనుగ్రహించండి. ఒకవేళ నీ బిడ్డలు తప్పు చేస్తే వారిని పాద సన్నిధిలో క్షమించమని అడుగుతున్నారు కనుక దయచేసి నాయన నీ క్షమాపణ దొరికితే, అలానాడు యాకోబు నీ దగ్గర క్షమాపణ అడిగితే యాషావు క్షమించాడు కనుక మరి కాంప్రమైజ్ అయ్యి మరి యొక్క కోర్టు కేసు నుంచి, పోలీస్ కేసుల నుంచి విడిపించబడేలాగా కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను అయా. ఇదిగోనైనా నా సంఘ బిడ్డలు మరి విదేశాల్లో ఉన్నవారి గురించి ప్రార్థన చేస్తున్నాను. మరి విదేశాలు, దేశము కానీ దేశము, భాష కానీ భాష, ప్రాంతము కానీ ప్రాంతము, ప్రజలు కానీ ప్రజల మధ్య వారు నివసించాలి. ఎంతో వేదనకు గురవుతారు, ఎంతో బాధకు గురవుతారు. ఏమి చేయాలో తెలియని నిస్సహాయమైన స్థితిలో వారు ఉంటారు. వారికి నీవే దిక్కు, నీవే ఆదరణ, నీవే బలము, నీవే కోట, నీవే వైద్యుడు, నీవే అద్భుత రీతిగా ఆశ్చర్యకరంగా వారి జీవితాన్ని మార్చమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకే వందనాలు, స్తోత్రము తండ్రి. అయా నీకే వందనాలు, స్తోత్రము తండ్రి. అయా విదేశాలు మరి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న వారికి కూడా వీసా విషయంలోనూ అయా మరి అన్ని విషయాల్లో కూడా నీ సహాయతను దయచేసి మరి మీరే కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకే వందనాలు. మరి ఇదిగోనైనా దీర్ఘకాల రోగంతో బాధపడుతున్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాను అయా. నీకే వందనాలు. ఎవరైతే దీర్ఘకాల రోగంతో బాధపడుతున్నారో, షుగరు, బీపీ, థైరాయిడ్, మరి ఇంకా అనేకమైన దీర్ఘకాల రోగాలు ఉన్నాయి ప్రభు, వాటితో బాధపడుతున్నారు, ఎంతో వేదన పడుతున్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో వారు ఉన్నారు ప్రభు. మందుల వల్ల కావట్లేదు, వారు మరి ఎన్నిసార్లు ట్యాబ్లెట్స్ వేసుకున్న అవి ఏవి నార్మల్గా రావట్లేదు. మందుల వల్ల కానిది పరమ వైద్యుడు నీ వల్ల అవుతుంది. వైద్యుల వల్ల కానిది పరమ వైద్యుడు నీ మహిమ ద్వారా వారిని స్వస్థపరచగల దేవుడు కనుక ఈ ప్రార్థనలో నమ్మిన వారు దేవా నీ మహిమను చూతురుగాక. నీవే స్వస్థపరచండి, నీవే స్వస్థపరచండి. మరణకరమైన వ్యాధుల చేత బాధపడుతున్నవారు, మందులేని వ్యాధుల చేత బాధపడుతున్నవారు అనేకులు ఉన్నారు. నేను ప్రార్థన చేస్తున్నాను యేసు నామమున, యేసు నామమున నేను ప్రార్థన చేస్తుండగా నీ కృప అనుగ్రహించండి, నీ కృప అనుగ్రహించండి అయా. ఆ మరణకరమైన వ్యాధుల నుంచి విడుదల కలగచేయమని ప్రార్థన చేస్తున్నాను. చీకటి శక్తుల ప్రభావం చేత పీడింపబడుతున్నవారు, చిల్లంగితనము, చేతబడితనము చేత అయా ఇదిగోనైనా బంధించబడిన వారు అనేకులు ఉన్నారు. యేసు నామమున బంధకాలు తెగిపోవునుగాక. ఎవరి మీదైతే ప్రయోగిస్తున్న ఆ దురాత్మ శక్తులు తిరిగి వారి మీదకే అటాక్ చేయను గాక. వీరు దేవుని కుమారులని, సర్వోన్నతుడైన దేవుడు వారికి అండగా ఉన్నాడని వారి చుట్టూ యోబు ఇంటి చుట్టూరు కంచె వేయబడినట్టు వారి ఇంటి చుట్టూరు కంచె వేయబడిందని దెయ్యములు సాక్ష్యము చెప్పినట్లు దేవుని కృప అనుగ్రహించబడును గాక. ప్రభా నీకే వందనాలు, స్తోత్రము తండ్రి. మా ప్రార్థన ఆలకిస్తున్నావు తండ్రి, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం తండ్రి. మా ప్రార్థన ఆలకించుచున్న దేవుడు తండ్రి, నీకే స్తోత్రం తండ్రి. అయా ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ల విషయమే ప్రార్థన చేస్తున్నాను. ట్రాన్స్ఫర్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ట్రాన్స్ఫర్స్ అనుగ్రహించండి. ప్రమోషన్స్ కోసం చూస్తున్న వారికి ప్రమోషన్స్ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను అయా. నీకే వందనాలు, స్తోత్రం తండ్రి. అయా కుటుంబంలో మరి అనాథ బిడ్డల గురించి నేను ప్రార్థన చేస్తున్నాను అయా. నీకే వందనాలు, స్తోత్రము తండ్రి. అనాథలు ప్రభా, తల్లి లేక తండ్రి లేక వారు అనాథాశ్రమాల్లో బతుకుతున్న వారు ఉన్నారు. కొందరు అనాథలుగా బతుకుతున్నవారు, విధవరాండ్రులు ఉన్నారు ప్రభు. విధవరాండ్రులు మీరు జ్ఞాపకం చేసుకోండి, నీ కృప అనుగ్రహించండి అయా. వారికి నీవే దేవుడివై ఉన్నావు, నీవే పోషకుడిగా ఉన్నావు, నీవే సంరక్షకుడిగా ఉన్నావు అయా. అయా వారిని విడిచిపెట్టలేవు తండ్రి, ఎందుకంటే నీవు వారి పక్షాన ఉంటానని చెప్పావు. అనాథల పక్షాన, విధవరాండ్రుల పక్షాన, వికలాంగుల పక్షాన మీరుండే దేవుడు కనుక అయా వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బిడ్డలను మీరు దీవించండి, వారి బిడ్డలను మీరు ఆశీర్వదించండి అయా. వారికి మీరు పోషకుడిగా ఉండండి, అద్భుత సహాయాలు దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకే వందనాలు. వారి మీద పడుతున్న నిందలు తొలగిపోను గాక, వారి దుఃఖము ఆనందముగా మారును గాక ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయ్యా నేను ప్రార్థన చేస్తుండగా ప్రభా
కుటుంబంలో శాంతి సమాధానము లేని వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. అయా భర్త వలన, భార్య వలన లేదా బిడ్డల వలన చాలామంది సమాధానం లేక బాధపడుతున్నారు. అయ్యో నా కుమారుడు నా మాట వినట్లేదే, నా కుమార్తె వలన నాకు ఈ శోధన కలుగుతుందని తల్లిదండ్రులు బాధపడుతున్నారు. తల్లిదండ్రుల వల్ల బిడ్డలకు బాధలు ఉన్నాయి. అన్నదమ్ముల గొడవల మధ్య బిడ్డలకు తల్లిదండ్రులకు సమాధానం లేదు. సమాధానకర్త ఏదో ఒక రీతిగా సమాధానాన్ని వారికి దయచేయండి ప్రభా. సమాధాన పరుషు దేవుడవు తండ్రి, నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. అయా నువ్వు చూచుచున్న దేవుడు కనుక, ప్రతి కుటుంబాన్ని నువ్వు పరిశీలిస్తున్న దేవుడు కనుక సమాధాన బంధంతో వారిని దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకే వందనాలు నాయన. నా ప్రార్థన ఆలకించమని, ప్రార్థనకు ప్రతిఫలము దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. నా దేశం గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. రాజకీయ నాయకులను బట్టి ప్రార్థన చేస్తున్నాను. దేశాన్ని పరిపాలిస్తున్న మంత్రులను బట్టి, ఆయా అధికారులను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. మంచి ఆరోగ్యములు వారికి అనుగ్రహించండి. దేశమును చక్కగా పరిపాలించు జ్ఞానమును వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచ ఐక్యత, సఖ్యత, సమాధానం గురించి ప్రార్థన చేస్తున్నాను. అందరూ సమాధానంగా ఉండులాగిన కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ మినిస్ట్రీకి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సపోర్ట్ చేస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకే వందనాలు. ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పరిస్థితులన్నీ ఎరిగిన దేవుడు. మరి ఆఖరిగా భర్త మారాలని భార్య ప్రార్థన చేస్తుంది, భార్య మారాలని భర్త ప్రార్థన చేస్తున్నాడు. తల్లిదండ్రులు మార్పు చెందాలి, మారు మనసు పొందాలని పిల్లలు ప్రార్థన చేస్తున్నారు. పిల్లలు మార్పు చెందాలి, మారు మనసు పొందాలని తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నారు. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు మారాలని ఒకరికొకరు ప్రార్థన చేస్తున్నారు. ఇరుగు పొరుగు వారు, దేవా నీ రక్షణ భాగ్యం వారికి దొరకాలని ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు. మరి ఆఖరిగా నేను ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ఎంతోమంది నాయన నీ నామము నెరుగక, నీలో ఫలించాలని తెలియక, నీ మార్గము తెలియక బతుకుతున్నారు. అలాంటి వారిని మీరు మాత్రమే దర్శించగలరు. సమరయ స్త్రీని దర్శించినట్లుగా అయా మీరు దర్శించగలరు. అంతేకాకుండా మరి అన్ని జనుల్లో శతాధిపతి లాంటి వారిని, జక్కే లాంటి వారిని ఎంతోమందిని అయా మీరు దర్శించి మార్చుకున్నట్లుగా మీరే నీ సన్నిధికి నడిపించండి. అయా మందిరాలు ఖాళీగా ఉండిపోయాయి నాయన. అయా ఇదిగో నేను క్రైస్తవులు ఏదో పెద్ద ఎక్కువ సేవ చేసేస్తున్నామని అనుకుంటున్న ఉద్దేశంలో చాలామంది ఉన్నారు. కోత విస్తారంగా ఉంది, పనివారు కొదువుగా ఉన్నారు. అయా ఎక్కడ చూసినా అయా ఇదిగో నాయన, ఎక్కడ చూసినా అయా నీ సన్నిధికి రానివారు, నీ మీద ద్వేషించేవారు, నిన్ను ఆరాధించే వారి మీద అయా ఆ యొక్క బల ప్రదర్శన చేసేవారు చాలామంది ఉన్నారు నాయన. అలాంటి వారిని మీరు మార్చండి. సౌలును పౌలుగా మార్చిన దేవుడు కదా నాయన. మీరు అనేక మంది సౌలులు తిరుగుతున్నారు నాయన, వారిని పౌలులుగా మార్చండి. అయా నీ సేవని వారి చేత చేయించమని ప్రార్థన చేస్తున్నాను. అయా ఆఖరిగా నాకు ఇవ్వబడిన రక్షణను బట్టి, నాకు ఇవ్వబడిన బాధ్యతను బట్టి, నాకు ఇవ్వబడిన అభిషేకమును బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న ప్రతి వారి యొక్క అవసరతను, అక్కరతను నువ్వు ఎరిగిన వాడు గనుక వారిని దీవించి ఆశీర్వదించమని, నిండైన దీవెనతో నింపి నడిపించమని దావీదు కుమారుడైన యేసు నామములో నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆదివారము ఆరాధనకు సిద్ధపడి ఎవ్వరూ కూడా మానకుండా దేవుని మందిరానికి వెళ్ళవలసిందిగా దైవజనుడిగా నేను మీకు తెలియజేస్తున్నాను. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించవలను. ఆశీర్వాదము విశ్రాంతి దినమును మాత్రమే, దేవుని సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది. కాబట్టి ఎవరైనా ఆశీర్వదించబడాలి అని అనుకునేవారు తప్పక విశ్రాంతి దినాన్ని దేవుని మందిరంలో గడుపుట ద్వారానే పొందుకోగలరని గ్రహించి మీ పని పాటలను ముగించుకొని త్వరగా దేవుని మందిరానికి వెళ్ళి దీవించబడాలని నేను కోరుకొనుచున్నాను. దేవుడు అట్టి కృప మీకు కలుగజేయనుగాక. ఆమేన్. ఈరోజు దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానము, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకునము. నిర్గమకాండము 20వ అధ్యాయము 8వ వచనము. కీప్ ఇన్ మెమరీ ద సబ్బాత్ అండ్ లెట్ ఇట్ బి ఏ హోలీ డే. ఎక్సోడస్ 20th chapter 8th verse. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు విశ్రాంతి దినం. ఈ దినాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన ఈ దినాన్న
దేవుని మందిరానికి వెళ్ళకుండా నీవు నీ గృహంలో ఉంటే నీకు ఆశీర్వాదం ఎలా వస్తుంది? కావున దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి దేవుని మందిరంలో సిద్ధముగా ఉన్నాడు. నువ్వు వెళ్ళి ఆశీర్వాదం పొందుకో. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్.